హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సూర్య అనే ఓ శక్తివంతమైన పాత్రలో నాని. విడుదలైన డబుల్ స్మార్ట్ టీజర్. అల్లు శిరీష్ బడ్డీ నుండి రొమాంటిక్ సాంగ్ విడుదల. మరోసారి మమ్ముట్టి నయనతార కలయిక. బుచ్చిబాబు సానా విడుదల చేసిన దక్షిణ ట్రైలర్. ఈ నెల 17న విద్యావాసుల అహం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సూర్య అనే ఓ శక్తివంతమైన పాత్రలో నాని. వారంలో ఒక్కరోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు నాని. కోపానికి ఆ ఒక్కరోజే ఎందుకో తెలియాలంటే మాత్రం సరిపోదా, శనివారం చూడాల్సిందే. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రియాంక మోహన్ కథానాయిక. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పతాక సన్నివేశాలని హైదరాబాద్లో తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారీ సెట్లో నాని ఇతర తారాగణంపై పోరాట ఘట్టాలని చిత్రీకరిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. నాని మునిపెన్నడూ చేయని సూర్య అనే ఓ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి. ఎస్జే సూర్య, సాయి కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్. విడుదలైన డబుల్ స్మార్ట్ టీజర్. రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డబుల్ స్మార్ట్. కావ్య థాపర్ కథానాయిక. ఇస్మార్ట్ శంకర్కి కొనసాగింపుగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రని పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ధిమాక్ కిరికిరి పేరుతో టీజర్ని విడుదల చేశారు. ఆధ్యాత్మికతను ముడిపెడుతూ ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. నాకు తెలవకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే అంటూ రామ్ చేసిన సందడి, ఆయన హుషారు, యాక్షన్ ఘట్టాలు, విజువల్స్ టీజర్కి ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులకి డబుల్ డోస్ వినోదాన్ని పంచే చిత్రం ఇది. రామ్ యాక్షన్, ఆయన స్టైలిష్ అవతారం చెప్పే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బిగ్ బుల్గా సంజయ్ దత్ నటన, ఆయన పాత్ర అలరిస్తాయి. ఆలీ చేసే హంగామా వినోదం పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి. అల్లు శిరీష్ బడ్డీ నుండి రొమాంటిక్ సాంగ్ విడుదల. అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా చిత్రం బడ్డీ. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా చేశారు. కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి పాటను విడుదల చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను హిప్ హాప్ తమిళ సంజిత హెగ్డే, ఐరా, విష్ణుప్రియ రవి పాడారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా బడ్డీ రూపొందింది. ఆ పిల్ల కనులే పాట మంచి రొమాంటిక్గా సాగుతుంది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు మేకర్స్. మరోసారి మమ్ముట్టి నయనతార కలయిక. అద్భుతమైన నటన, ఆకర్షించే అందంతో సినీ ప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో నయనతార కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ మమ్ముట్టితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనతో జోడీ కట్టడానికి నయన్తో చర్చలు జరుపుతోంది చిత్ర బృందం.
త్వరలో దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మమ్ముట్టి, నయన్ కాంబినేషన్లో వచ్చిన పుతియా నియమం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించనుందో చూడాలి. బుచ్చిబాబు సానా విడుదల చేసిన దక్షిణ ట్రైలర్ ఒక్క ఆధారం కూడా దొరకకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే దక్షిణ చూడాల్సిందే. మంత్రం, మంగళ చిత్రాల ఫేమ్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కబాలీ ఫేమ్ సాయి ధన్సిక కథానాయిక, రిషవ్ బసు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అశోక్ షిండే నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ని దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. ఒక నార్మల్ పర్సన్ ఆవేశంలో చేసే మర్డర్కి, ఒక సైకో ఆనందం కోసం చేసే మర్డర్కి ఇలాగే తేడా ఉంటుందనే సంభాషణలతో కూడిన సన్నివేశాలు, విజువల్స్ ట్రైలర్స్కి ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న విద్యావాసుల అహం దంపతుల మధ్య కలహాలకి వాళ్ళ అహం ఎంత కారణమైందో తెలియాలంటే విద్యావాసుల అహం చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రం ఇది. మణికాంత్ గిల్లి దర్శకత్వం వహించారు. మహేష్ దత్త, లక్ష్మీ నవ్య నిర్మాతలు. ఈ నెల 17న ఆహాలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ని విడుదల చేశారు. కథానాయకుడు రాహుల్ విజయ్ మాట్లాడుతూ, ఒక అందమైన జంట నేపథ్యంలో అంతే అందమైన అహం చుట్టూ సాగే కథ ఇది. సరదాగా హాయిగా కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి మాలిక్తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.